హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు 9 రాధాకృష్ణ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉన్నామండి. ఒక అద్భుతమైన ప్రపంచానికైతే వచ్చాము. ఇక్కడ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరం ఆలయం వచ్చామండి. ఈ గుడి 2 ఎకరాలు నిర్మించడం జరిగింది. ఈ మహాకాళేశ్వరం ఆలయం అయితే భారతదేశంలో ఒకే ఒక దగ్గర ఉందండి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉందన్నమాట. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనుషులని కాలుస్తారు కదా! అందులో వచ్చిన భస్మంతో అయితే అభిషేకం చేయడం జరుగుతుందనమాట. పట్టభద్రుల వెంకట్రావు గారైతే మొదటిసారిగా అయితే మధ్యప్రదేశ్ ఎళ్లారండి. అక్కడ ఉజ్జయిన్‌లో పట్నం లో అయితే మహంకాళేశ్వర టెంపుల్ చూసారు. అక్కడ టెంపుల్ ఉంది మనమెందుకు కట్టకూడదు అనే ఉద్దేశంతోటి ఆయన కట్టడం జరిగింది. అంటే ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు తెల్లవారుజామున ఆ భస్మంతోటైతే అభిషేకం చేయాలండి. అది మనకు దొరికేది ఎక్కడంటే రాజమండ్రిలో దొరుకుద్ది ఇక్కడ మనకి. ఆ శ్మశానంలోన. ఆయన కూడా పట్టభద్రుల వెంకటరావు గారు కట్టించింది. మనమెందుకు కట్టకూడదు ఉద్దేశంతో ఆయనంతే స్వయంగా కట్టడం జరిగింది. ఎవరి దగ్గర విరాళాలు గాని ఎటువంటివి తీసుకోకుండా ఆయన సొంత డబ్బుతో కట్టించడం జరిగిందనమాట. ఆ టెంపుల్ అయితే మనం ఒకసారి చూద్దామండి. వీడియోలోకెళ్ళే ముందు ఎవరైనా కొత్తవారు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఉందండి. చక్రాల కుర్చీకి వెళ్ళగల ద్వారం ఉంది. చక్రాల కుర్చీతో వెళ్ళగల పార్కింగ్ సంస్థ ఉందనమాట. చూసారా? ఈ యొక్క తలుపైతే ఎంత ఉందో మెయిన్ గేటు. ఈ విధంగా అయితే ఉందనమాట చాలా పెద్దగా. గుడైతే చాలా విశాలంగా ఈ గుడైతే చాలా అద్భుతంగా నిర్మించడం అయితే జరిగిందండి. నిజంగా ఇప్పుడు టెక్నాలజీలోన చాలా మెరుగైన టెక్నాలజీతో కట్టడం అయితే జరిగిందనమాట. చూసారా ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ అయితే. ఇంకా మనం కళ్ళు తిప్పుకోలేని విధంగా అయితే అలా ఉందనమాట. ఎటు చూసినా ఈ గుడిలోపు గుడిలోకొచ్చిన స్టార్టింగ్‌లోనైతే సుటేపులు 64 దేవతలున్నారండి. 64 దేవతలను దర్శించుకొనైతే లోనకెళ్ళాలన్నమాట శివాలయం లోపలికి. చూసారా ఎంత అద్భుతంగా వాసుగారైతే శిల్పి అనమాట. ఈ విగ్రహాలు ప్రత్యేకంగా రాజస్థాన్‌లో అయితే చేయించడం జరిగిందండి. చాలా ఖరీదైన మార్బుల్స్‌తో చేయించడం జరిగిందనమాట. ఎక్సలెంట్ అనమాట నిజంగా. మనసు ఇక్కడ గుడిలో ఉన్నంత సేపు మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా అయితే ఈ గుడైతే ఇంత అద్భుతంగా కట్టి, ఇంత అద్భుతమైన సృష్టించిన మన పట్టభద్రుల వెంకట్రావు గారికి మనం అయితే థాంక్స్ చెప్పుకోవాలండి నిజంగా. ఇలాంటి టెంపుల్ మనం దర్శించుకోవాలంటే మధ్యప్రదేశ్ ఎళ్ళాలికి. కాపోతే మన దగ్గరలోకి, అందుబాటులోకి ఆయనైతే నిర్మించడం జరిగింది.
ధరించుకొనైతే ఇక్కడ కాయిన్స్ నించోబెడుతున్నారనమాట. చూసారా కాయిన్స్ నించోబెడుతున్నారు చాలామంది. నించుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఒక నమ్మకం అన్నమాట. చూసారు ఫ్రెండ్స్ ఇక్కడైతే డిజైన్స్ అనమాట. మొత్తం అంతా డిజైన్స్ ఆ విధంగా చేయడం జరిగిందనమాట వాసు గారు. ఈ గేట్స్ అనమాట గుమ్మాలున్నాయి గదా! 4 గుమ్మాలు. 4 వైపులా 4 గుమ్మాలనమాట. అంటే కొన్ని క్లోజ్ చేశారు. ఎంట్రన్స్ అది ఉంచారనమాట. చూడండి టెంపుల్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఎవరైనా విజిట్ చేయొచ్చండి. రాజమండ్రిలోని ఇన్నిస్పేటలో అనమాట. కైలాస్ భూమి పక్కన. ఈ టెంపుల్ దర్శించుకోవడానికంతే ఎక్కడి ఎక్కడెక్కడి నుంచో రాజకీయ నాయకులు, అలాగే సినీ ప్రముఖులు అందరూ రావడం అయితే జరుగుతుందండి. చాలామంది వస్తూ ఉంటారట ఇక్కడికి వచ్చి ఉదయం 4 గంటలకు అభిషేకం, భస్మంతో అభిషేకం చేస్తూ గుడి రౌండ్ సర్కిల్ అయితే దేవతలందరిని దర్శించుకొని 64 మంది దేవతలను దర్శించుకొనైతే అప్పుడు శివాలయం గర్భగుడిలోకి ఎళ్ళాలండి. చూసారుగా పైనైతే ఎంత విధంగా డిజైన్ అంతా చక్కగా చేయడం జరిగిందనమాట. ఎక్సలెంట్ అనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అనుకున్న పనులు నెరవేరుతాయని ఇక్కడ ఒక నమ్మకం అనమాట. గ గర్భగుడి ఇరువైపులైతే 4 గోపురాలు పెట్టడం జరిగిందనమాట. చూసారా? మధ్యలోన గర్భగుడి. గార్డెన్ కూడా చక్కగా అయితే పెట్టడం జరిగిందండి. ఇరువైపులా చూసారుగా? గార్డెన్ అయితే ఈ విధంగా గర్భగుడి ఇరువైపులా అయితే ఈ విధంగా గార్డెన్ పెట్టడం జరిగిందనమాట. చూసారా ఏ విధంగా ఉందో? చాలా అద్భుతమైన టెంపుల్ అనమాట. ప్రతి ఒక్కరు దర్శించవలసిన టెంపుల్. అలాగే చూసారా గర్భగుడి చుట్టూ వైపులైతే 4 నందులు, అలాగే 4 గోపురాలనమాట. చూసారా? ఈ లోనకెళ్ళాలనుకుంటే గర్భగుడిలోకి ఎళ్ళే ముందైతే మహంకాళేశ్వరి అమ్మవారైతే ఉన్నారండి. ఆ అమ్మవారిని దర్శించుకొనైతే అప్పుడు గర్భగుడి లోపలికి అడుగు పెట్టాలనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏ గుడికెళ్ళినా సరే మనకు స్వామివారికి మధ్యలో ఒక పంతులుంటారండి. కానీ ఇక్కడ అటువంటిది ఏముండదనమాట. మనం అన్నీ అభిషేకం గట్టా అన్నీ చేసుకోవచ్చు. మనకేమి అడ్డు చెప్పరనమాట. అలాగే ఇక్కడ హ్మ్. గుడికెళ్ళడానికి టికెట్ గాని, ఎటువంటిది ఏమి లేదండి. అంతా ఫ్రీ అనమాట. మనం ఎంతసేపు ఉండాలన్నా ఉండొచ్చు. ఎంతసేపని దర్శించుకోవచ్చనమాట. అలాంటిది ఏమి అడ్డంపు ఏం లేదనమాట. చాలా గుళ్ళో అయితే పంతులు గట్టా ఎవరు అడ్డుకుంటారు. కానీ ఇక్కడ ఏం లేదండి. ఆయన ఉంటారంటే మనం అన్నీ ఆహ్, అభిషేకాలని మొత్తం ఏమన్నా ప్రసాదం పెట్టుకోవచ్చనమాట మనకి. ఏ అడ్డంపు ఏమి ఉండదనమాట ఇక్కడ. ఈ గుడిలో అదొక ప్రత్యేకత అనమాట. అలాగే పట్టపగలు వెంకట్రావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారండి. ఎన్నో సేవా కార్యక్రమాలు. అలాగే కైలాస భూమి ఆహ్, కట్టించడం జరిగింది. అది కూడా మీకు నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చూసారా ఈ విధంగా అమ్మవారు ఉన్నారు కదా! ఈవిడ అనమాట. మహంకాళేశ్వరి అమ్మవారనమాట. ఈ అమ్మవారిని దర్శించుకొనైతే అప్పుడు ఆలయం లోపలికి ఎళ్ళాలండి. గర్భగుడి లోపలికెళ్ళాలి.
ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తదనమాట. ఓకే ఫ్రెండ్స్. వీడియోలు చూస్తున్నారు లైక్ చేయట్లేదండి. ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మన వీడియో ముందుకు పోవడానికి అయితే బూస్టింగ్‌లో పనిచేస్తదండి. అలాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది కనిపించితే నక్షత్ర తాబేలనమాట. గుడికి అక్కడక్కడ అయితే పెట్టడం జరిగిందియి. చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి చూడడానికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ గుడి నిర్మించినటువంటి కట్టబడిన వెంకట్రావు గారికి నేను చూపించబోతున్నానన్నమాట మీకు. ఈయనండి కుర్చీలో కూర్చున్నారు కదా ఆయనే పట్టభద్రుల వెంకట్రావు గారు. వైట్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయననమాట. ఈ గుడి కట్టించింది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఇటువంటి చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఆయన శ్మశాన వాటిక కట్టించినది అది కూడా చూపిస్తానన్నమాట. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువైందనమాట. ఇక్కడితో ఆపేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తుండండి. ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియో మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.